హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. సో ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నా, అది కూడా వేరే స్టేట్కి. సో హైదరాబాద్లో ఫ్రెండ్స్తో చాలా ప్లేసెస్కి ట్రావెల్ చేసిన, బట్ ఫస్ట్ టైం నేను వేరే స్టేట్కి ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నా. సో ఈవినింగ్ మాకు బస్సు ఉండే, సో ఆ బస్ ఎక్కేసినాం అనమాట ఈవినింగ్. అండ్ అలా బస్‌లో చూసుకుంటూ ఎళ్తున్నాం అనమాట. సో, మేము ఫస్ట్ మృదరేశ్వర్ టెంపుల్‌కైతే ఎళ్తున్నాము. సో, మృదరేశ్వర్ టెంపుల్ బస్ స్టాప్‌లో దిగి, అక్కడ ఆటో మాట్లాడుకొని టెంపుల్ దగ్గరైతే మేము రూమ్ తీసుకున్నాం. ఫస్ట్ అక్కడికెళ్ళినాము. చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అంతా అయ్యి, సో, ఆ డే ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి, సో, అప్పుడు ట్రెండింగ్‌లో హునావర్ ట్రెండింగ్‌లో ఉండే అనమాట. సో, వై నాట్ హునావర్ అని చెప్పి అక్కడ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఆటో మాట్లాడుకొని హునావర్‌కైతే స్టార్ట్ అయిపోయినాము. సో, హునావర్‌లో ఫస్ట్ మేము బోటింగ్ ట్రై చేద్దాం అనుకున్నాం. సో, ఆటో అతన్నడిగితే ఈ బోటింగ్ ప్లేస్‌కైతే తీసుకెళ్ళిండు. సో, ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. అండ్ అవిటికి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయన్నమాట. సో, మేము ఒక బోట్ సెలెక్ట్ చేసుకొని రేట్ అడిగితే 2000 అన్నాడు. సో, 2000కి 1 అవర్ అనమాట. 1 అవర్ ఆ బోట్‌లో మాకు అన్నీ మొత్తం తిప్పుతాడనమాట. సో, మేము కూడా ఓకే అని చెప్పి ఇక బోట్ ఎక్కేసినాము. అండ్ అక్కడ తిరుగుతున్నాము. బోట్‌లో మెల్లగా తీసుకెళ్ళిండు. సో, రైట్ రౌండ్ మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది. అసలు మధ్యలో వాటర్ ఉంది. చాలా బాగుండే వ్యూ అయితే. సో, బోట్‌లో మనకి బోట్ నడిపే ఒక పర్సన్ అండ్ దాంట్లో డీజే కూడా ఉండే అసలు. డీజే అంటే ఒక సౌండ్ బాక్స్ ఉండే. సో, సాంగ్స్ పెట్టి అలా వాటర్‌లోకి తీసుకెళ్ళిపోయిండనమాట. సో, అసలు 1 అవర్ ఎట్లా అయిపోయిందో మాకసలు తెలీలేదు. అంత ఎంజాయ్ చేసుకుంటూ ఎళ్ళిపోయినాం. చాలా బావుండే. ఎక్కడ పడిపోతామని భయం గూడా ఉండే. బట్ స్టిల్ ఎంజాయ్ చేస్తూ, ఆ పాటలు వినుకుంటూ చాలా బావుండే ఆ రైడ్ అసలు. అండ్ ఇంకోటి సర్ప్రైజింగ్ థింగ్ ఏందంటే, ఇక్కడ వాటర్ మధ్యలో సైడ్‌కి షాప్స్ ఉన్నాయన్నమాట. అంటే దాంట్లో ఎక్కువ థింగ్స్ గూడా లేవు. కొన్ని లైక్ కొన్ని చిప్స్, బటర్ మిల్క్, కోకోనట్ వాటర్ ఇవన్నీ ఉండే. సో, అక్కడ తీసుకుంటే కంపేర్ టు బయట అక్కడ చాలా ఎక్కువ కాస్ట్ ఉండే. బికాజ్ వేరే ఆప్షన్ ఉండదు గదా అక్కడ. సో, అందుకు కాస్ట్ కూడా ఉండే. కానీ బావుండే. అండ్ బోట్ రైడ్ అయిన తర్వాత ఆటో అతన్ని అడిగితే నెక్స్ట్ ఇక్కడ ఏం చూడ్డానికి బావుంటదంటే, తను ఈ మ్యాంగ్రోవ్స్ గురించి చెప్పిండనమాట. సో, అక్కడికి తీసుకెళ్ళిండు. సో, ఇక్కడ మొత్తం మ్యాంగ్రోవ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉండే. సో, అక్కడెళ్తే మాకు టికెట్ 20 30 రూపీస్ ఏమో ఉండే లోపలెళ్ళడానికి. సో, ఆ టికెట్ తీసుకొని ఇక మ్యాంగ్రోవ్స్ అని ఉండే. సో, లోపలికి ఎళ్ళిపోయామనమాట. మొత్తం నడిచేది కింద మొత్తం ఈ చెక్కలానే ఉండే మొత్తము. సో, దాని మీద నడుచుకుంటూ ఎళ్ళాలి. వుడ్‌తోని చేసింది ఈ బ్రిడ్జ్ మొత్తం. బావుండే చూడ్డానికి. రైట్ రౌండ్ మొత్తం చెట్లే అసలు. చెట్లు మొత్తం పెద్ద పెద్ద చెట్లుండే. బావుండే. అండ్ లోపలికి వెళ్తూ ఉంటే అసలు ఓపికుండాలి ఇంత నడవాలంటే. సో, లోపల వెళ్తుంటే మొత్తం చెట్లే. అండ్ సైడ్స్‌లో మొత్తం బోర్డ్స్ ఉండే అనమాట. మొత్తం మ్యాంగ్రోవ్స్ గురించి, ట్రీస్ గురించి, ఎలా సేవ్ చేయాలి అవన్నీ. అండ్ లోపలెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక ఇట్లా వాటర్ ప్లేస్ కనబడ్డది. కొంచెం సేపు అక్కడ నిల్చొని చిల్ అయితుండే అనమాట. అండ్ నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే మాకు ఈ ప్లేస్ కనబడ్డది. ఇదేందంటే మొత్తం రౌండ్‌గుంది. ఈ వుడ్‌తోని రౌండ్‌గా చేసినారు. అండ్ మధ్యలో మొత్తం చెట్లున్నాయి. అండ్ ఇటు సైడ్ కూడా చెట్లున్నాయి. ఆ వుడ్‌ది ఎట్లుందంటే ఒక స్టెప్ పెడితే అది ఊగుతుంది. ఏడ పడిపోతాం అని భయంగా మెల్లగానే నడుచుకుంటూ మొత్తం చూసేసినామనమాట. అండ్ నెక్స్ట్ బయటికి రాంగానే ఇకో బీచ్ తీసుకెళ్తారా అని ఆటో అతన్ని అడిగితే తీసుకెళ్తా అని చెప్పిండు. సో, మేము అక్కడి నుంచి ఇకో బీచ్‌కైతే ఎళ్ళిపోయినాము. సో, ఇది ఇకో బీచ్ ఎంట్రన్స్ అనమాట హునావర్‌లో. సో, బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందరికి ఇష్టం. నాకైతే చాలా ఇష్టం. పర్సనల్ ఫేవరెట్ అనమాట బీచ్ అంటే. సో, అక్కడ వాటర్ ఆహ్, అవన్నీ చాలా ఇష్టం. ఆడుకోవడం చాలా ఇష్టం బీచ్‌లో. సో, అక్కడ అలా వెళ్ళి కొంచెం సేపు వాటర్‌లో ఆడుకున్నాం. అంటే తడవలేదు. బట్ యాహ్! కాళ్ళు పెట్టి నిల్చొని వాటర్‌లో బాగా ఆడుకున్నాము. అండ్ పైనుంచి ఎండ, కింద వాటర్, ఆ గాలి చాలా బాగుండే. ప్రశాంతంగుండే. అలా బీచ్ చూసుకుంటూ జరసేపు అయిన తర్వాత మేము రుద్రేశ్వర్ టెంపుల్ దగ్గరికైతే ఎళ్ళిపోయినాం. అక్కడ కూడా బీచ్ ఉంది గదా! అది కూడా చూద్దామని ఎళ్ళినాం. బట్ మా బ్యాడ్ లక్కో ఏంటో తెలీదు గానీ, రుద్రేశ్వర్ బీచ్ అయితే క్లోజ్ అయిపోయింది. సో, మేము అక్కడ ఎళ్ళినప్పుడు మాకేం తెలిసిందంటే అక్కడ ఎవ్వరో లోపల వాటర్‌లో కొట్టుకొని ఎళ్ళిపోయారంట బీచ్‌లో. సో, దానివల్ల బీచ్ క్లోజ్ జేసినారు. సో, ఎవ్వరు రాడానికి వీల్లేదు అన్నట్టు క్లోజ్ జేసినారనమాట. సో, ఇగ ఏం జేస్తాం సైడ్‌కి నిల్చొని బీచ్‌ని అలా చూస్తూ నిల్చున్నాము. అండ్ మస్తు గాలైతే వస్తుండే బీచ్ నుండి. చాలా పోవాలనిపించింది.
క్లోజ్ చేసినారు. పోలీస్ వాళ్ళు గూడా ఉండే. సో, అలౌ చేయలేదు. అండ్ సైడ్‌కి చూస్తే ఇలా షిప్స్, బోట్స్ అవన్నీ ఉండే. షిప్స్ కాదు, బోట్స్ అవన్నీ ఉండే. సో, ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ అనుకుంటా. అండ్ అక్కడనే కొంచెం సేపు ఉంటే నైట్ వ్యూ చూడొచ్చు అని చెప్పి అక్కడనే ఉండే. అండ్ టెంపుల్ నైట్ వ్యూ అయితే అసలు చాలా బాగుండే. మళ్ళీ అక్కడి నుంచి రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 4:00కే మేము దర్శనంకైతే స్టార్ట్ అయిపోయినాం. సో, అక్కడెళ్ళి కొంచెం సేపు వెయిట్ చేస్తే టెంపుల్ ఓపెన్ చేసినారనమాట. అండ్ టెంపుల్ లోపలికెళ్ళి దేవుళ్ళందరిని చూసి మొక్కినాము. అండ్ ఇది రథం అనమాట. సో, ఈ రథంని చూసి, దేవుడిని మొక్కి, నాకేమేమి కావాలో అన్ని కోరికలు చెప్పుకొని అలా సైడ్‌కి కూర్చున్నాము. ఎందుకంటే ఇంకా వెలుతురు రాలేదు, చీకటుందని. కొంచెం సేపట్లో మేము ఆ సన్‌రైజ్ కూడా చూసినామనమాట. వెలుతురొచ్చింది. అండ్ సైడ్ నుంచి వెళ్తే మనకా శివుడు దగ్గర గూడా ఎళ్ళొచ్చు. సో, అక్కడ నుంచి సైడ్‌గా మెల్లగా స్టెప్స్ ఉన్నాయి. నడుచుకుంటూ ఎళ్తే మాకసలు ఆ పైనుంచి వ్యూ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అసలు. ఏమని ఉండేనా ఆ గుడి, బీచ్, ఇటు సైడు పెద్ద శివుని స్టాచ్యూ అవన్నీ చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోలే అంత బావుండే. సో, అలా పైనికి నడుచుకుంటూ ఎళ్తుంటే ఇక్కడ వ్యూ చాలా బాగుండే. స్కై గూడా ఆ రోజు అంత ఎండ లేదు, అంత చలి గూడా లేదు. నార్మల్ ఉండే. సో, వెదర్ వాస్ గుడ్. చాలా బాగుండే వెదరు. సో, అలా నడుచుకుంటూ పైనకెళ్ళి చూసుకుంటూ ఉన్నాము అన్నీ. సో, అక్కడ నుంచి బీచ్ గూడా కనబడే చాలా బాగుండే. అసలు ఈ స్టాచ్యూ, శివుని స్టాచ్యూ అయితే చాలా అంటే చాలా బాగుండే. అండ్ దాని లోపలికెళ్తే మాకిక్కడ గుడి గూడా ఉంది. అండ్ నంది గూడా కనిపించిండు. ఆ గుడిలో మొక్కి సో, సైడ్‌కి ఇలా చూసుకుంటూ కూర్చున్నాం. వెయిట్ ఫర్ పార్ట్